హాయ్ ఫ్రెండ్స్, తక్కువ టైంలో మంచి మిల్క్ షేక్ అయితే చూపిస్తానండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉండిద్ది. ఒక్కసారి ట్రై చేసి మీ పిల్లలకి ఇవ్వండి. ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు ఇంట్లో కూల్ డ్రింక్స్ ఏం లేవు, వాళ్ళకి ఇలా చేసి ఇవ్వండి. అసలు ఫిదా అవుతారండి, అంత టేస్టీగా ఉంటుంది. ఎప్పుడు ఆ మిల్క్ షేక్లు, ఈ బనానా మిల్క్ షేక్లని, అవని ఇవని కూల్ డ్రింక్స్ అని అలా కాకుండా ఇంటికి గెస్ట్స్ వచ్చినప్పుడు ఇలా ట్రై చేయండి. చాలా బాగుండిద్ది. ప్రాసెస్ అయితే చూపిస్తాను, వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకండి. నేనైతే 2 ఓరియో బిస్కెట్స్ అయితే తీసుకున్నానండి. ఇవి మీకు ఎలాగ పింక్ కూడా ఉంటాయి, వీటిల్లో పింక్ అయినా తీసుకోవచ్చు. నేనైతే బ్లాక్ తీసుకున్నాను. మీరు ఏది పింక్ అంటే పింక్ తీసుకోవచ్చు, బ్లాక్ అయితే బ్లాక్ తీసుకోవచ్చు. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో నేను 2 ప్యాకెట్లు వేసేసుకున్నానండి. 2 ప్యాకెట్లలో ఒక 3 బిస్కెట్స్ అయితే ఉంచుకున్నాను. మిగతా మొత్తం అయితే మిక్సీ జార్లో వేసుకున్నాను. అసలుకి బనానా మిల్క్ షేక్ ఒక్కసారి ట్రై చేయండి, ఎంత టేస్టీగా ఉంటుంది. ఒక గ్లాస్ తాగారంటే ఎనర్జీ వస్తుంది, ప్లస్ మంచి హెల్తీగా ఉండిద్ది అని అయితే చెప్పను. కానీ పిల్లలు మనం ఎంత ఇష్టంగా కూల్గా తాగుతూ ఉంటే చాలా బాగుండిద్దండి. దాంట్లో కొంచెం ఒక్క స్పూన్ చాలండి షుగర్ అయితే యాడ్ చేసుకోండి. ఎందుకంటే ఆల్రెడీ బిస్కెట్లో షుగర్ ఉండిద్ది కాబట్టి, బనానాలో షుగర్ ఉండిద్ది. బాగా పండిన అరటిపండు అయితే తీసుకోండి. బాగా పండిన అరటిపండు అయితేనే బాగుండిద్దండి ఈ మిల్క్ షేక్కి. తర్వాత క్యారమిల్ అయితే ఒక 2 టేబుల్ స్పూన్ వరకు అయితే వేసుకోండి. నేనైతే ఒక పాల ప్యాకెట్ చిన్నది ఉంటుంది కదండి, అలా ఆ ప్యాకెట్ మొత్తం అయితే కొన్ని వేసుకున్నానండి. ఇప్పుడు దీనంతా మెత్తగా మనం గ్రైండ్ చేసుకోవాలి. ఎంత స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలంటే అంత స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలండి. చూడండి, నేనైతే ఇప్పుడు మంచిగా గ్రైండ్ చేసుకొని వచ్చాను. చూడండి, బాగా థిక్గా ఉంది కదా, అంత ఈజీగా అండి 2 మినిట్స్లో కంప్లీట్ అయ్యి మిల్క్ షేక్ అండి. ఇంకా గ్లాస్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమేనండి. అంత టేస్టీ మిల్క్ షేక్ని ఎందుకు మిస్ అవుతారు? ఒక్కసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలాగైనా తాగొచ్చు, కానీ మనం ఏం చేస్తాము, పిల్లలకి కొంచెం అట్రాక్టివ్గా ఉండి పిల్లలు కొంచెం పైన ఏంటంటే చాకో చిప్స్ కలర్స్ ఉంటాయి కదండి, అవి మనకి ఫ్లిప్కార్ట్లో సూపర్ మార్కెట్లో అవైలబుల్గా ఉంటాయి. పైన కొంచెం నట్స్ అన్ని నేనైతే జీడిపప్పు వేసాను. మీ దగ్గర ఏ నట్స్ ఉంటే ఆ నట్స్ అయితే యాడ్ చేసుకోండి. మధ్యలో మనం తాగుతున్నప్పుడు మనకి పంటి కింద అలా తగిలినప్పుడు కొంచెం బాగుండిద్ది. పైన కొంచెం క్యారమెల్ అయితే వేసుకోండి. ఆ తర్వాత మనము ఒక 2 ప్యాకెట్స్లలో ఒక 2-3 బిస్కెట్స్ ఉంచుకున్నాం కదండి, అవి మధ్యలో ఇలాగా వేసుకోండి. చిన్న ముక్కల్లాగా తుంచుకొని వేసేసుకోండి. ఇవి కూడా మధ్యలో మనకి తగులుతూ మంచిగా టేస్ట్ అయితే బాగుండిద్ది. ఇంకా అంతేనండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఒక ట్రిక్ అండి, మన దగ్గర ఏమైనా చాక్లెట్స్ ఉంటాయి కానీ మంచి చాక్లెట్స్ అలాంటివి కొంచెం అలా చేసి ఇవ్వండి. ఎందుకంటే రెస్టారెంట్లో ఇలా చేసి వేలుకి వేలు కొనుక్కుంటాం కదా, అలా కాకుండా ఇలా కొని పిల్లలకి ఇవ్వండి. ఇవే నేను బయట తీసుకొచ్చి ఇచ్చాను అనేసి ఇంకా పిల్లలు ఒక్క నిమిషం కూడా ఆగరండి, అంత ఇష్టంగా తాగుతారు. ఇంకా నేను కూడా నాకు అది చూడంగానే బాగా టెంప్ట్ అయిపోయాను. ఇంకా నేనే ఫస్ట్ మా పిల్లలు చూస్తున్నా కూడా వాళ్ళకి ఏమి ఇవ్వకుండా ఫస్ట్ నేనే ట్రై చేశాను. టేస్ట్ అది సూపర్గా ఉంది. మీరు కూడా ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరికొన్ని మిల్క్ షేక్తో మీ ముందుకు వస్తాను.